ఓం నమ శివాయ. శివరాత్రి మహోత్సవ సందర్భంగా మన వాణిపల్లిగూడెం చెరువు వద్ద వేచేటువంటి శ్రీ చిన్న సోమనాథ సంక్షేత్రంగా పిలువబడే వాణిపల్లిగూడెం శివాలయం యందు మహాశివరాత్రి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు కోలాట నృత్య కార్యక్రమం జరగబడుతుంది. మంగిని శ్రీనివాస్ గారి మా నాన్నగారు అయ్యేటువంటి మంగిని శ్రీనివాస్ గారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ కోలాట కార్యక్రమం సుమారు 100 మంది మహిళలచే అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 11 గంటల నుండి స్వామివారు మీ ముందుకు మేళ తాళాలతో భారీ భజంత్రీలతో భారీ ఊరేగింపుగా మీ ముందుకు ఇచ్చేస్తున్నారు. అలాగే ఆలయ మండప నిర్మాణం కార్యక్రమంలో ఉంది. నిర్మాణంలో భాగ్యస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా మండపానికి సహకరించే భక్తులు ఉంటే మా శివాలయ కమిటీ వారిని సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి సోమవారం ఈ శివాలయం నందు అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. సుమారుగా 300 నుంచి 500 మందికి భక్తులకు ఎటువంటి కార్యక్రమాలైనా సరే ఇక్కడ జరుపుకునే విధంగా భక్తులకు కమిటీ వారు అవకాశం ఇస్తున్నారు. మీరు ఇంట్లో జరుపుకునే ఎటువంటి ఫంక్షన్లు అయినా శివాలయం వద్ద ప్రజలందరి సహకారంతో సమక్షంలో దేవుడి వద్ద ప్రసాదం 300 నుంచి 500 మందికి చాలా తక్కువ ఖర్చుతో ఇక్కడ జరుపబడును. మీరు ఎటువంటి కార్యక్రమాలైనా ఇక్కడ చేసుకోవచ్చు. కమిటీ వారిని సహకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు దాకా నిర్మాణంలో అలాగే ఆలయ మండపానికి సహకరించిన భక్తులందరికీ పేరు పేరున కమిటీ వారి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓం నమ శివాయ. ఇక్కడ మా వానపల్లిగూడెం శివాలయం నందు ఈ రోజుకి 3వ రోజుగా మొదటి రోజు స్వామివారికి ఉదయం 3 గంటల నుండి 11 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు, అలాగే 11 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి స్పర్శ దర్శనం, అలాగే సాయంత్రం పాగా దర్శనం, అలాగే శ్రీశైలంలో జరిగిన విధంగా పాగా దర్శనం కూడా ఏర్పాటు చేయటం అయిందండి. అలాగే ఆ రోజు 12 గంటలకు లింగోద్భావన సమయంలో స్వామివారికి విశేషంగా అభిషేకాలు, అలాగే నిన్నటి రోజున ఆ రోజుని భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అనగా కోలాట కార్యక్రమం మంగిని శ్రీనివాస గారు ఆయన ఆధ్వర్యంలో ఫస్ట్లో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆయన శిష్యులుగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేర్చుకొని చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆలయం వద్ద ఇవాళ ఈ కోలాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మాకు ఆలయానికి ముఖమండప నిర్మాణం జరుగుతుందండి. ఈ ముఖమండప నిర్మాణానికి చాలామంది దాతలు భక్తులు కూడా చందాలు ఇచ్చి ఉన్నారు. వారికి మా ఆలయ కమిటీ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచున్నాము. అలాగే ఇంకా పని మిగిలి ఉన్న కారణంగా స్వామివారికి చందాలు దాతలు భక్తులు ఎవరైతే చందాలు ఇవ్వదలసిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ కమిటీ వారిని సంప్రదించి మీ యొక్క చందాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే ప్రతి సోమవారం భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామండి. ఇక్కడ మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికైనా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించుకొని వచ్చండి. అతి తక్కువ రేట్లతోటి మేమంతా కూడా మా కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ కమిటీగా ఉండి చక్కటి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామండి. కనుక ప్రతి ఒక్క భక్తులు కూడా మీరు సహకరించవలసిందిగా కోరుచున్నామండి. ఇక్కడ ఈరోజు ఈ కోలాట భజన కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క భక్తులకి కూడా పేరు పేరున కమిటీ వారు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నామండి. ఆలయం ప్రధాన అర్చకులైన పవన్ కుమార్ శర్మ గారు ఎంతో భక్తితో ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మాకు సహకరిస్తూ ఇక్కడున్న భక్తి ఎలాగ చేయాలి, ఏ పూజ ఎలాగ చేయాలి అనే విధానంగా ఆలోచిస్తూ మాకు అందరికీ సహకారంతో మాకు వెనక ఉండి మమ్మల్ని ఎదర ఉండి కూడా నడిపిస్తూ మమ్మల్ని ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారండి. వారికి కూడా మా కృతజ్ఞతలు. మా ఆలయ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.